ఊహ తెలియని వయసులోనే మీరు అరంగేట్రం చేయడం జరిగింది. చాలా తక్కువ మందికి దొరికే అదృష్టం ఏంటంటే సావిత్రి గారి త్రూ మీరు ఇండస్ట్రీకి పరిచయం అవ్వటము, సో ఆవిడతోనే మళ్ళీ మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేయడం, ఇదంతా ఎలా అనిపిస్తుంది? మహాభాగ్యం. ఆ మహా తల్లితో ఉండడం చాలా విషయాలు, ఒక యాక్టర్గా, ఒక మనిషిగా చాలా చాలా ఇన్స్పిరేషనల్. ఆవిడ ఎంత తట్టుకున్నారు అండ్ ఎవరిని చేయి చాచకుండా బతకాలి అన్నది, అందరికీ పెట్టాలి అన్నది, ఆల్వేస్ గివింగ్ ఇస్ బెటర్ దెన్ టేకింగ్. ఇలాంటి చూడండి, ఆవిడ వెళ్ళిపోయారు కానీ మహాతల్లి ఎన్ని విషయాలు చేశారు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానంటే కూడా మహాతల్లి. ఆవిడ వాళ్ళ ఆ మాట ఎందుకు అనాలి, కానీ ఇదంతా ఒక ప్లాను. ఇది బ్యూటిఫుల్లీ డిజైన్డ్ లైఫ్. ఈ లైఫ్లో మనం ఎవరిని హర్ట్ చేయకుండా మనంగానే మంచిగా, చెడు చేయకపోయినా పర్వాలేదు కానీ మంచి కూడా చేయకపోయినా పర్వాలేదు, ఎవరిని హర్ట్ చేయకుండా కరెక్ట్గా వెళ్ళిపోతేనే చాలు లైఫ్ అని అనిపిస్తుంది. సో ఇన్ దాట్ వే అమ్మ ఎదుకో తీసుకొచ్చావు, ఇదిగో ఇక్కడ ఉన్నాను. 300 పైన సినిమాలు చేశారు మీరు. అన్నీ అందరి లైఫ్ డిజైన్ చేసి ఉందమ్మా. ఆ డే ఆ షార్ట్ ఆ డైలాగ్ ఎలా మాట్లాడుతున్నాం అన్నదే లైఫ్. దట్స్ హ్యాపెనింగ్. సో సావిత్రి గారితో మీకున్న ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటారు, ఒక ఎక్స్పీరియన్స్. ఇది ఆ సినిమా ఏమో ముఖదుర్గ సికిందర్, ప్రేమ తరంగాలు. అందులో ఆవిడ హీరో మదరు గుర్రం మీద నుంచి ఆవిడ ఆ షాట్లో లేరు అమ్మ, కానీ అమ్మతో నెక్స్ట్ షాట్ ఉంది నాకు మను అనుకుంటా, సింగర్ మను అందులో ప్రేమ తరంగాల్లో, నాగూర్. సో అమ్మ అక్కడ కూర్చొని చూస్తున్నారు, మా మదర్ ఆవిడ మాట్లాడుతున్నారు. గుర్రం మీద నుంచి పడిపోయాను నేను. ఆ గుర్రం కొంచెం ఇద్దరం ఉన్నాం, చైల్డ్ యాక్టర్స్, ఇద్దరం పడిపోయాం. ఇమ్మీడియట్ ఆవిడ షీ సాట్ ఇట్, లైక్ పక్కనే మద్రాస్ పాండి బజార్లో జరిగింది షూటింగ్. అక్కడ ఒక హాస్పిటల్ ఉంది, ఆవిడకి తెలిసింది. ఇమ్మీడియట్ మా మదర్తో విజయ్ తీసుకెళ్ళి ఫస్ట్ అని చెప్పి ప్రొడక్షన్లో కార్ చెప్పి ఇమ్మీడియట్ పంపించే వరకు ఆవిడ లేదు. అప్పుడు ఎంత ఆవిడ గురించి విన్నాం ఇవన్నీ, అది వాళ్ళ ఒక విట్నెస్ చేశాను నేను. సరే, అందుకే ఈవిడ మహానటి, మహాతల్లి, నాకైతే మహాతల్లే. అవును, మ్యామ్కి ఎంత ఇష్టం అంటే మా వెబ్ సిరీస్ 5th ఎపిసోడ్ మొత్తం ఎండింగ్లో డైలాగ్ ఉంటుంది, నేను ఆ మహానటి కడుపున పుట్టాల్సిందే అని చెప్పి. అది మేము అనుకున్నది కదా, అది మ్యామ్దే. మ్యామ్కి అంత ఇష్టం అనమాట. షీ జస్ట్ వాంటెడ్ టు ఇంక్లూడ్ ఇట్. బట్ డెఫినెట్గా ఆవిడ బ్లెస్సింగ్స్ అనేవి ఖచ్చితంగా మీకు స్టిల్ ఇంకా ఉన్నాయని అనుకుంటున్నాం. తప్పకుండా ఉన్నాయి నాన్న. ఎందుకంటే 3 generations కూడా సక్సెస్ఫుల్గా ఉండే ఆర్టిస్టులు చాలా తక్కువ మంది. మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా సక్సెస్ అయ్యారు, తర్వాత హీరోయిన్గా సక్సెస్ అయ్యారు, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతున్నారు. సో ఈ 3 generations కవర్ చేస్తూ ఎలా అనిపిస్తుంది అసలు మీకు ఈ ఫీలింగ్ ఇదంతా? 3 generations అనడం కన్నా ఇందులోనే పుట్టి పెరుగుతూ ఉన్నాను. ఇప్పుడు ఎదిగాను, ఎదిగిన తర్వాత ఇంకా బ్రతుకుతూ ఉన్నాను, అంతే నేను చెప్పగలను.